నేను వెళ్ళిన కాంచీపురం ట్రిప్ అయితే మీతో షేర్ చేస్తున్నా. నేనక్కడ చూసిన టెంపుల్స్, నెల్లూరు నుంచి ఎలా వెళ్ళానో మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పేస్తా. ఫస్ట్ నెల్లూరు టు చెన్నై అయితే వెళ్ళాము. నెల్లూరులో 9:50కి మార్నింగ్ పినాకిని ఉంది గదా! అదెక్కాము. ఆఫ్టర్‌నూన్ 1:00 అంతా అక్కడికి చేరింది. అలా చెన్నైలో అయితే దిగేసాము. ఆరెంజ్ కలర్ వందే భారత్ అయితే ఫస్ట్ టైమ్ చూస్తున్నా. చాలా బావుందసలు. చెన్నైలో దిగ్గానే ఫస్ట్ భోంచేసేసుకున్నాము అందరమి. ఎందుకంటే 1:00 అయిపోయింది. ప్లస్ కాంచీపురం వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది. మేము వెళ్ళిన టైంకి కాంచీపురంకయితే ట్రైన్స్ లేవప్పుడు. 3:00 పైనున్నాయి. అవి అక్కడక్కడ తిరిగే లోకల్ ట్రైన్స్‌లో అయితే వెళ్ళాము. జస్ట్ అలా తినేసి చెన్నై పార్క్ నుంచయితే కాంచీపురం దగ్గరికి ట్రైన్స్ అయితే ఉన్నాయి. అందువల్ల చెన్నై పార్క్ దగ్గర దిగేసి ఇవే అండి లోకల్ ట్రైన్స్. భలే ఎక్స్‌పీరియన్స్ అండి అసలు. చాలా బావున్నాయి లోకల్ ట్రైన్స్. ఇంక చెన్నై పార్క్‌లో 3:00 ఎక్కితే అక్కడ 5:40 కంతా దిగేసాము ట్రైను. కాంచీపురంకెళ్ళే దగ్గరలో అయితే మొత్తం గ్రీనరీయే. చాలా బావుంది రూట్ మాత్రం. ఏమైనా నేను ట్రైన్ జర్నీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. బస్ జర్నీ ఏందో కొద్దిగా బేజారు గూడా అయిపోతుంది. ట్రైన్ జర్నీ సూపరుంటుంది. అసలు ఊర్లు తిరిగినట్టే అనిపించదు. మా అమ్మాయికి చక్రవర్తులు చూడండి ఎంత బాగా కూర్చోన్నారో. ఈ ట్రైన్‌లో చెంగల్పట్టు దాకా ఫుల్ క్రౌడ్ ఉంటది. చెంగల్పట్టు తర్వాత నుంచి చాలా ఫ్రీ అయిపోద్ది ట్రైన్ పిల్లలు ఆడుకునేటట్టు. అలా అన్ని వ్యూస్ చూసుకుంటూ కాంచీపురం అయితే చేరిపోయాము. నేను విజిట్ చేసిన టెంపుల్స్ మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఖచ్చితంగా చూడాలండి లైఫ్‌లో వన్ టైమ్ ఆ టెంపుల్స్ మాత్రము. ఇంకా ట్రైన్ దిగిన తర్వాత టెంపుల్ దగ్గరైతే రూమ్ తీసుకున్నాం. టెంపుల్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాం. కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి.